లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేల్ గారు 1962వ సంవత్సరం సెప్టెంబర్ 29వ తేదీన చేసిన ప్రసంగము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 5-6 వచనాలు. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనబరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. మన సొంత ఊహలో మనం ఓడిపోయాం. నేను సరిగా ఆలోచించటలేదు, ప్రభువునొద్దకు నన్ను వెళ్ళనిమ్ము, ఆయన నన్ను సరిచేయనిమ్ము, ఆయన తన తలంపులను నాకు ఇవ్వనిమ్ము అని మనం చెప్పాలి. మేడం గయోన్ ఎంతో శ్రమపడింది, అయితే ఆమె ఎన్నడూ ఓడిపోలేదు. దేవుడు ఆమె ప్రార్థనలను వినలేదు అన్నట్లుగా కనిపించిన సమయాలు ఉన్నాయి. అయితే ఆయన విన్నాడు. దేవుని వాక్యమును బోధించినందుకు జాన్ బన్యన్ చెరసాల్లో వేయబడ్డాడు. అతడు బోధించు రోజులు అంతమైనట్లుగా కనిపించింది, కానీ అది అలా జరగలేదు. చెరసాల అధికారి అతని కొరకు రహస్యంగా తలుపులు తెరిచి ఉంచాడు. అతడు బయటకు వెళ్లి బోధించాడు. ఆ దినాల్లో చెరసాల్లో ఉన్న ఖైదీలను అకస్మాత్తుగా తనిఖీ చేయుట మరియు పరీక్షించుట వాడుకలో ఉండేది. తన చెరసాల గదిలో సరి అయిన సమయంలో ఉండునట్లు బన్యన్కు దేవుడు ఎల్లప్పుడూ తెలుపుచుండేవాడు. బన్యన్ మీద దేవుని హస్తం ఉండుటను జైలు అధికారి గమనించాడు. చెరసాల తలుపులను అతని కొరకు తెరచుటకు అతడు భయం లేకుండా ఉన్నాడు. ఈ బంధకముల విషయములో తప్ప మీరంతా నా వలె ఉండవలనని నేను కోరుచున్నాను అని పౌలు అగ్రిప్పతో చెప్పాడు. అతడు కైసర్ కుటుంబమునకు మరియు కుటుంబ సభ్యులందరికీ వర్తమానాన్ని తీసుకుని వెళ్ళాడు. అతడు చాలా ధైర్యవంతుడు. మోనిక తన కుమారుని జీవితమును చూచి నిరీక్షణ లేని తలంపులకు తావిచ్చినట్లయితే అతడన్నడు మార్పు చెంది ఉండేవాడు కాదు, మరియు మనము పరిశుద్ధుడైన అగస్టిన్ను కలిగి ఉండేది వారము కాదు. అవును, మన తలంపులు మన మీద స్వేచ్ఛగా అధికారం చూపుటకు మనం అనుమతించరాదు. అవి ఆపివేయబడి దేవుని ఎదుటకు తీసుకొని రాబడాలి. దేవుడు మన హృదయముల వైపు చూస్తూ ఉన్నాడు. మన బలమైన సమస్యలకు దేవుడు పరిష్కారం కలిగి ఉన్నాడు. మనము ఒక సర్వశక్తిమంతుడైన దేవునితో ఉన్నాము. ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని మనం తలంచవలసి ఉన్నాము. 8వ వచనము, పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారాన్ని గూర్చి నేను ఒకవేళ కొంచెం అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను. ఆత్మీయ బాధ్యత ఒక సులభమైన విషయం కాదు. దేవుడు నీ మీద దాన్ని పెట్టేంత వరకు దాన్ని తీసుకొనవద్దు. నా అధికారమును మిమ్మును కట్టుటకే గాని నన్ను నేను హెచ్చించుకొనుటకు స్వీకరించను అని పరిశుద్ధుడైన పౌలు చెప్పిన విధముగా అది అవసరమైనప్పుడే తీసుకునుము. అధికారము, ప్రేమ కలిసి వెళ్ళవలసి ఉన్నవి. ఒక స్థలము కొరకు ప్రార్థించి సిద్ధపడేంత వరకు నీవు బోధించుటకు వెళ్ళకూడదు. ప్రసంగం తరువాత వారు తమ సమస్యలన్నింటినీ నీ యొద్దకు తెచ్చినప్పుడు నీవు వారికి సహాయం చేయగల వానిగా ఉండవలసి ఉన్నావు. దేవుని పిల్లల అధికారమును కొంతమంది ఇష్టపడరు. నీ క్షేమాభివృద్ధి కొరకు అది వారికి ఇవ్వబడింది. ఆత్మీయ నాయకులను నీవు సులభముగా ఎదిరించగలవు. ఒక్కసారి నీవు వారికి నీ మీద అధికారం ఇచ్చి ఉన్నావు గాని అకస్మాత్తుగా నీవు దాన్ని తీసివేసుకుంటావు. దేవుడు దాన్ని గూర్చి నిన్ను ప్రశ్నిస్తాడు. మరి ఒకరి పరిచర్యలోనికి మనం వెళ్ళకూడదు, లేక వారు పనిచేయు పద్ధతులను అనుకరించకూడదు. నీ ఊహలు మరియు తలంపులను గూర్చి జాగ్రత్త తీసుకో. అవి పరిశుద్ధాత్మని అంగీకారం పొందేంత వరకు నీ తలంపులను లేక సలహాలను ఇతరులకు ఇవ్వొద్దు. దేవుడు అవును అని చెప్పేంత వరకు ఇతరులు అనుసరించుటకు దేన్నైనా సూత్రీకరించవద్దు. పరిశుద్ధుడైన పౌలు జాగ్రత్త గలవాడు. అతడు ఎటువంటి నాయకుడు? నీవు ఆ విధముగా ఉంటే నిశ్చయముగా ప్రభువు తన మందను కాయుటకు నీకిస్తాడు, మరియు నీవు ఓటమిని చూడవు.